కనీసం 15-20% సామాన్యులకి అందుబాటులో నిత్యావసర ధరలు పెరిగాయి. ఇది వాస్తవం కదా. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అడగండి, పత్రికా సోదరుల మీ కుటుంబ సభ్యులు అడగండి. నేను చెప్పింది అవాస్తవమైతే వాస్తవం కాదని అడగండి. లేదు మీరే మార్కెట్కి వెళ్తే మీకే తెలుస్తుంది. మినిమం 15%, 20%. పోనీ ఏమైనా దాని తగ్గట్టు రాబడి పెరిగిందంటే శూన్యం. పైపెచ్చు ఇంకా జనాభా పెంచేయండి, 30,000 ఇస్తాయి. ముగ్గురు కడితే 30,000, నలుగురు కంటే 40,000 ఇస్తాను. శాస్త్రం దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. లెక్కలు అవన్నీ తెప్పిస్తాను. దేశ జనాభా, దేశంలో ఏ సెక్షన్ 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 24, 24 నుంచి 54, 54 నుంచి 64, 64 భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు అంకెలు సంఖ్యలతో సహా మీరు చెప్తాను. అధికారపూర్వకంగా చెప్తాను. అథారిటేటివ్గా ఉన్నోడికి ఉద్యోగంగా దిక్కులేదు కానీ ఇంకో 3వ వాడిని 4వ వాడిని కనియాలంట. అందులో నీలాగా ధనంతో ఉంటాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నీలాంటి మంత్రం వచ్చా 2 ఎకరాల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఆస్తి పెంచుకునే మంత్రం అందరికీ వచ్చు అనుకుంటున్నారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఆ మంత్రం ఏదో ఉంటే చెప్పండి అందరికీ. కనీసం 2 కోట్లు సంపాదించుకుని మంత్రులు చెప్పండి. ఆ సున్నాలు అక్కర్లేదు కానీ పైవి ఎందుకు? ఇది దేశ జనాభాను పెంచుకోవడానికి ప్రపంచ జనాభాతో దేశ జనాభాను క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్థిక నిపుణులు వాళ్ళ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చి ఏమి ఇండివిజువల్కి ఏంటి మీ తాలూకు ప్రాపంగా మాట్లాడేస్తాయి. P4 నేను ఇచ్చాను. ఎంతమందికి P4 మీరు ఇచ్చారు? ఎంతమంది మీరు సెలెక్ట్ చేశారు? లబ్ధిదారులు ఎంతమంది? దాని నుంచి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి ఏ వాళ్ళకి ఇచ్చారు? కనీసం విశాఖపట్నం జిల్లా చెప్పండి చాలు. లేకపోతే ఏదో జిల్లాని తీసుకోండి మీరు ఈ రాష్ట్రంలో. దాని మీద ప్రెజెంటేషన్ ఇవ్వండి, మీరే ఇవ్వండి, అప్పుడు ఒప్పుకుంటాం. దిక్కు లేదు కానీ ఈ మాటలు చెప్పి ఎంతకాలం మీరు ఈ ప్రజల్ని మప్పు పెట్టుకొని కాలం గడుపుతాం అనుకుంటున్నారు?